అసలు ఈ రోజున భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చింది? దీని గురించి భగవద్గీతలో ఏముంది? తెలుసుకుందాం రండి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు, అంపశయ్యపై ఉన్న భీష్ముడు, సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించిన తర్వాత మాఘశుద్ధ ఏకాదశి నాడే తన దేహాన్ని త్యజించాడు. ఆ సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు. తన ప్రాణాలను అనంతవాయువులో కలిపేసి శ్రీకృష్ణునిలో ఐక్యమైన పుణ్యదినం ఇది. అందుకే ఈ రోజున భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. విష్ణు సహస్రనామం గురించి భగవద్గీతలో ఏముంది? ఈరోజు మనం ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఆనాటి నుండి నమ్మకం. ఈ విష్ణు సహస్రనామాలలో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైనది. ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. భీష్ముడు ఇక ఇచ్ఛామరణం గురించి చెప్పుకుందాం. భీష్ముడు గంగా శంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం, తండ్రి ఆనందం సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్లి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. ఆఖరిది ఈ విష్ణు సహస్రనామ అవతరణ. ధర్మరాజు సందేహానికి సమాధానంగా లీలా మానుష విగ్రహుడై ఈ శ్రీకృష్ణుడే. జగత్ ఏబుం దేవదేవమనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్వ షత్కారో భూత భవ్య భవత్ప్రువు అంటూ విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో మన ఈ మానవాళికి అందించారు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కార దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది అంటూ భగవద్గీతలో రచించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణం వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్నవారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనాల నోట నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వ దుఃఖహరణం, సకల శుభకరం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే. అది అజరామం. భీష్ముడు పరమ పదం చేసిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు జరుపుకుంటారు. యతో ధర్మ తదో జయ అనగా మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణార్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఈ ఏకాదశి కనుక ఈ భగవతసికామణి పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జల రూపంలో ఈమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసుకున్నది. అంటే గంగాదేవి జగన్నాథు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భావాసన జన్మించిన తర్వాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన 8వ వాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించారు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడైనాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుండి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యానికి అది ధరించి ఉంటుంది.
అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు.